కమల కలత్ర కమల కలత్ర కౌసల్య సుపుత్ర కమల ఈ మహానగరంలో ఇంత లోపలికి ఇంత ట్రెడిషనల్ గా ఇంత చక్కటి హౌస్ ఉంది. ఇన్ని రోజులు మిస్ అయిపోయాం. ఓకే, లోపలికి వెళ్దామా? ఈ స్తంభాల గురించి చెప్పండి. ఈ స్తంభం మాకు ఇట్లా ఎంట్రన్స్ లో కావాలి అని చెట్టినాడు ఫ్లోరింగ్ పెట్టాం. ఇది ఆతంగుడి ఫ్లోరింగ్. సో ఈ స్తంభం అక్కడ నుంచి తమిళనాడు నుంచి మేము తెప్పించుకున్నాము. సో తెప్పించుకొని ఈ 2 స్తంభం మాత్రం పెట్టి ఇక్కడ వెనకాలకి ఒక్క స్తంభం తీసుకొని అది చెరు సగంగా కట్ చేసి అట్లా ఎట్లా వీలవుతుంది? అది దే కట్టిట్ అండి. అట్లా మనం కావాలంటే ఇట్లా కట్టి ఈ స్టోన్స్ కూడా మీరు గుడిలో ఉంటది కదా, అవునవును, ఇట్లా కార్వ్ ఇట్లా చేయించి దీనికి బేస్ గా అది కూడా అక్కడ నుంచే అలా చేయించి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసాం మేము. ఇది చెరు సగం చేసాము ఆ స్టోన్స్ అవన్నీ. అట్లా అంటే ఇటుక కాదు, ఒక టేస్ట్, ఒక అభిరుచి అని మనకి తెలుస్తుంది ఇక్కడ. సో దెర్ ఆర్ 3 pillars, 1, 2 and half of. సో అలా పెట్టించాము ఇది ఇట్లా. గ్రేట్. ఈ డోర్ కూడా పాతకాలం కటకటాలు అంటాం మేము, మీరు ఏమంటారో మరి తెలీదు కానీ మాకు కాకపోతే నిలువుగా ఉండేవి మా తాతయ్య గారు వాళ్ళ ఇంట్లో. అవును, ఇది కూడా ట్రెడిషనల్ డోర్. మాకు ఇట్లా కావాలంటే మా ఆర్కిటెక్ట్ కార్పెంటర్ చేత డిజైన్ ఆయన ఇచ్చారు, చేయించాము. ఈ డోర్ నాట్ ఎ రెడీమేడ్ డోర్, ఇట్స్ ఎ సాలిడ్ డోర్, ఆర్కిటెక్ట్ చేయించారు. ఈ టైల్స్ కూడా చాలా మీకు కష్టమై ఉండేది. అక్కడ నుంచి ఇది చెట్టినాడు నుంచి వచ్చింది. ఇది వేసే ఆర్టిసన్స్ కూడా అక్కడ నుంచే వచ్చారు. దీనికి మనం మామూలుగా తుడిసినట్టు ఈ లైజాల్ ఏది వాడకూడదు, ఓన్లీ ప్లెయిన్ వాటర్. కావాలంటే 1 or 2 drops కొబ్బరి ఆయిల్, కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఇయర్స్ వేయించి మీరు? 20 సంవత్సరం పైన. 20 సంవత్సరాల నుంచి అసలు ఏం ప్రాబ్లం రాలేదు? ఏం ప్రాబ్లం రాలేదు. గ్రేట్, చాలా బాగుంది. మొత్తం ఇల్లు అంతా కూడా వేసారు కదా, పైన మొత్తం కూడా ఇదే, ఇల్లు మొత్తం కూడా ఇదే. ఒక కిచెన్, బాత్రూమ్స్, వుడ్ వర్క్లు మాత్రం డిఫరెంట్. అది ఒక బెడ్రూమ్. ఓకే, ఇది మా గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ అండి. మీద 3 bedrooms చెప్పాను కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్. మా నాన్న 90 ఏళ్ళు. అన్ని రూమ్ లో నిజాయితీగా చెప్పాలంటే మనకి ఈ రూమే వీరు బాగా ఇట్లా పక్షులు చూసుకుంటూ, తులసి కోట చూసుకుంటూ చల్లగా కూడా ఉంటుంది ఈ రూము. హాయిగా ఉంటారు పెద్దవాళ్ళు, ఎవరైనా హాయిగా ఉంటారు. ఇది మా అమ్మ.